పరిహారం చేస్తున్నారు, నష్టం చేస్తున్నారు. అక్రమ కట్టడాలను వెంటనే ఆపాలి. రాయలసీమ డయాసిస్ లో అక్రమంగా కట్టించున్నటువంటి కట్టడాలను వెంటనే ఆపాలి. రిజిస్ట్రేషన్ రాయలసీమ డయాసిస్ లో జరుగుతున్న సమస్యను పరిష్కరించాలి. సమస్యను పరిష్కరించాలి. వెంటనే బాడిగలు కట్టాలి. టవర్స్ యొక్క బాడిగలు పరిపాలన మాకు వద్దనే వద్దు. కుటుంబ పరిపాలన, బిషప్ కుటుంబ పరిపాలన, బిషప్ కుటుంబ పరిరక్షించాలి. పరిరక్షించాలి. ఈ బిషప్ మాకు వద్దు. ఈ బిషప్ మాకు వద్దు. పిలిచండి. ఈ కట్టే వాళ్ళు ఎవరు ఉన్నారా? వాళ్ళ సామాన్లన్నీ తీసుకొని వ్యాన్ తెప్పిస్తున్నా, వ్యాన్ చేసి ఆ సామాన్లు తీసుకుని వచ్చేసి పని చేసేవాళ్ళు లేరు. అది తీసేసి లాక్ తీయమని, ఎవరు రారు నేనే వస్తాను లాక్ తీయమని. ఎవరు బాబు ఎందుకున్నావు కలవండి. అది కూడా చెప్పు. ఏమయ్యా దేవసాయం, ఒక కమిషనర్ సార్ వస్తే గేట్ తెస్తారా మీరు? ఇసిరేసారా ఎడన్నా? నేను వస్తానండి, నేను వస్తాను. ఏం డ్రామాలండి? పిల్లల భోజనాలు తినటి పంపించలేదు, అట్లా తీసుకొని రమ్మని చెప్పినారు. రంజనన్న, పిల్లల భోజనాలు తినటి పంపించలేదు, వాళ్ళు ఫీజు తెస్తామంటే రాపండి అని చెప్పినారు. చెప్పండి. మన వాళ్ళు ఎవరు కూడా దయచేసి లోపల పోకండి. వాళ్ళు ఎందుకు కొడతారు? వాళ్ళు అథారిటీ మీది. తాళాలు తీసుకుని వస్తారు, తీసుకురారా? తీసుకురారా? హైకోర్టు డైరెక్షన్ అమలు చేయాలి. మీరు కొంచెం వెనక్కి రావాలన్నా? దౌర్జన్యము, అక్రమము ఇది ఉంది. అర్థం చేసుకోండి. ప్రెస్ వాళ్ళు కమిషనర్ గారు అర్థం చేసుకోండి. పిల్లలకి భోజనాలు కూడా తీసుకొని అంత దుస్థితిలో ఉన్నాము మనం, పంపించలేని దుస్థితిలో. మీరు మాట్లాడుతున్నా పిల్లల కోసం మనం ఏం చేయలేమా? మన ఎప్పుడు వచ్చింది ఎట్లా అట్లానా?
రాజ మార్గంలో వెళ్తామా మనం వెనక మార్గంలో వెళ్తామా? లేదు, పిల్లలకు భోజనాలు తీసుకెళ్ళేవాళ్ళు. పిల్లల్ని కూడా ఆ విధంగా ఇబ్బంది పెట్టే పరిస్థితి కోర్టు డైరెక్షన్స్ ఏమంటే మున్సిపల్ కార్పొరేషన్ చేయాలి, సూపర్వైజ్ చేయాలి. సంబంధించి ఏం సంగతి మేము వచ్చిన తర్వాత ఇక్కడ ఎవరో తెలియదు, ఈ ప్రిన్సిపల్ గారు హెచ్ఎం గారికి వాచ్మెన్ గారికి తెలియకుండా తాళాలు వేసి మరి పిల్లలకి ఇవ్వాల్సిన భోజనాలు కూడా ఇవ్వకుండా స్కూల్ని ఇబ్బంది పెడుతూ కట్టడాలు కడతా ఉన్నారు. హైకోర్టు